Hello friends, welcome to Entry. Friends, Team Entry wishes you a happy new year. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో ఏపీఎస్సి గ్రూప్ 4కి సంబంధించి డీటెయిల్డ్ సిలబస్ అనాలిసిస్ అనేది మనం చేద్దాం, రైట్? సో మనకు తెలుసు ఏపీఎస్సిలో 670 జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వాళ్ళు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అలా ఎప్పుడు చేయకూడదు. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ సిలబస్ అనాలిసిస్. డీటెయిల్డ్గా మీరు సిలబస్ని అనలైజ్ చేయాలి. జస్ట్ చదవడం కాదు, అనలైజ్ చేయాలి, రైట్? సో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్లో నుంచి వచ్చే ప్రశ్నలు ఎలా ఉన్నాయి, రైట్? సో ఇలా చేయడం వల్ల, ఇలా డీటెయిల్డ్గా సిలబస్ని అనలైజ్ చేయడం వల్ల వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ అనేది ఏర్పడుతుంది. తద్వారా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా మీ ప్రిపరేషన్ అయిపోయినప్పుడు మీకు ఒక 100% కాన్ఫిడెన్స్ వస్తుంది అని అనుకుంటే మీ సిలబస్ అనాలిసిస్ని ఫినిష్ చేయడం ద్వారా మీకు దాదాపు ఒక 20% కాన్ఫిడెన్స్ వస్తుంది, రైట్? సో అందుకని డీటెయిల్డ్ సిలబస్ అనాలిసిస్తో ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మా నుండి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు, రైట్? సో గ్రూప్ 4కి సంబంధించి మరెన్నో వీడియోస్తో మేము ముందుకు రానున్నాము. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. అండ్ వన్ మోర్ అప్డేట్ ఈస్, సో మనకి ఎంట్రీ యాప్లో ఏపీఎస్సి గ్రూప్ 4కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా 2 డేస్లో అప్డేట్ అవ్వబోతోంది, రైట్? 2 డేస్లో మీరు విజిట్ చేయొచ్చు. సో యాప్కి సంబంధించినటువంటి లింక్ మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. సో దాని ద్వారా ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని, ఓకే, సో 2 డేస్లో యూ కెన్ గెట్ ది ఏపీఎస్సి గ్రూప్ 4 కంప్లీట్ కోర్స్ అన్నమాట. సో ఈ కోర్స్ యొక్క మనకి ఫీచర్స్ ఏంటి అని అంటే, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్తో వీడియో లెక్చర్స్ ఉంటాయి అండ్ బయట ప్రైజెస్తో పోలిస్తే చాలా లోవర్ ప్రైజెస్, కంపారిటివ్లీ వెరీ చీపర్ ప్రైజెస్తో మీకు పూర్తి కోర్స్ని అందచేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు ఇంటి దగ్గరే కూర్చొని మీ ప్రిపరేషన్ని సాగించవచ్చు. ఏ ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళాల్సిన పని లేదు, రైట్? అండ్ గోల్డ్ ప్లాన్ ద్వారా మీరు డైరెక్ట్గా మెంటార్ దగ్గరికి అప్రోచ్ అయ్యి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అండ్ వాళ్ళు ఇచ్చే షెడ్యూల్ని పక్కాగా పకడ్బందీగా మీరు ఫాలో అవుతూ గ్రూప్ 4 పోస్ట్ని ఖచ్చితంగా కొట్టవచ్చు, రైట్? సో స్టే ట్యూన్ టు ఎంట్రీ యాప్ గైస్. 2 డేస్లో మీకు అయితే అప్డేట్ అనేది అవుతుంది, రైట్? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్, రైట్? సో మనం ఫస్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే దీంట్లో 2 స్టేజెస్ ఉన్నాయి ప్రైమరీలీ. 1 వచ్చేసి స్క్రీనింగ్, సెకండ్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ అండ్ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది. సో ఈ రెండింటికి, స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్, ఈ రెండింటికి కూడాను యూ కెన్ సీ, ఈ రెండింటికి కూడాను సేమ్ సిలబస్ అనేది మీకు ఉండడం జరిగింది, ఓకే? సేమ్ సిలబస్ అనేది మీకు ఉండడం జరిగింది. సో సెక్షన్ ఏ కనుక చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, రైట్? సో స్క్రీనింగ్ టెస్ట్ ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండి. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అంటే దీంట్లో మీరు ఏదో మెరిట్ సాధించాల్సిన పని లేదు, రైట్? సో మీ రిజర్వేషన్ బట్టి మీకు ఒక కట్ ఆఫ్ అనేది వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు, అది మీరు రీచ్ అయితే సరిపోతుంది, రైట్? సో ఫస్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, రైట్? సో దీంట్లో 100 క్వశ్చన్స్, 100 minutes, 100 మార్క్స్, రైట్? నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. నెక్స్ట్ జనరల్ తెలుగు 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉండడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్. అంటే కరెక్ట్ అయితే మీకు 1 మార్క్ అవార్డ్ అవుతుంది, రాంగ్ అయితే మీకు 0.33 నష్టపోవడం జరుగుతుంది, రైట్? ఓకే, సో ఓవరాల్గా ఈ క్వశ్చన్ అండ్ పేపర్ అనేది మీకు 150 క్వశ్చన్స్, 150 minutes, 150 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇది నాట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కాదు, దీంట్లో మీరు మెరిట్ సాధించాల్సి ఉంటుంది, రైట్? సో 670 పోస్టుల్లో మీరు ఒక పోస్ట్ సాధించాలి అని అనుకుంటే మెయిన్ ఎగ్జామినేషన్ మీరు పకడ్బందీగా ప్రిపేర్ అవ్వాలి. దీంట్లో హైయెస్ట్ పాసిబుల్ స్కోర్ని మీరు రికార్డ్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో అప్పుడు మీకు పోస్ట్ సాధించడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో కూడా సేమ్ సిలబస్. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, సెకండ్ పేపర్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. కాకపోతే ఇక్కడ వెయిటేజ్లో మార్పు వచ్చింది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఇక్కడ చూసుకుంటే 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, ఇక్కడ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు, ఇక్కడ ఒక్కొక్క దానికి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, ఇక్కడ ఒక్కొక్క దానికి 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. సో ఓవరాల్గా ఇది 300 క్వశ్చన్స్, 300 minutes, 300 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ 300 మార్క్స్కి ఎంత మ్యాక్సిమం మీరు స్కోర్ చేయగలిగితే అంత సేఫ్ జోన్లో మీరు ఉంటారు. అండ్ దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, విచ్ ఇస్ 1/3, 0.33
మైనస్ అవుతుంది, రైట్, రాంగ్ ఆన్సర్కి. సో ఈ క్వశ్చన్ పేపర్ అంతా కూడా రెండింటికి కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి మీకు ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. నోటిఫికేషన్లో మనకు క్లియర్గా ఇచ్చారు, రైట్. ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది, ఇది ఆఫ్లైన్లో మీకు కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, రైట్. ఇది సిబిటి ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట, రైట్. సో ఇది ఓవరాల్ స్కీమ్. దీని తర్వాత మీకు ఈ రెండు క్లియర్ చేసిన తర్వాత, రైట్, 670 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఓవరాల్గా దీనికి డబుల్ అంటే 1340 మందిని మనకి సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి పిలవడం జరుగుతుంది, రైట్. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో దీంట్లో ఏం టెస్ట్ చేస్తారు అని అంటే మీ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్. సో ప్రైమరీగా మెయిన్గా మనకి వర్డ్ ప్రాసెసింగ్ కావచ్చు, వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఎంఎస్ వర్డ్, ఓకే, దానికి సంబంధించి. నెక్స్ట్ ఎక్సెల్ కావచ్చు అంటే స్ప్రెడ్ షీట్కి సంబంధించి. నెక్స్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే స్లైడ్స్కి సంబంధించి. ఈ 3 డొమైన్స్ని మేజర్గా మీరు చెక్ చేస్తారు. సో వర్డ్లో మీకు ఏం చేస్తారు, లెటర్ రైటింగ్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ, రైట్, లేదంటే ఏదైనా ప్రెసిస్ రైటింగ్ కానీ రాయమని చెప్తారు. సో ఎక్సెల్కి సంబంధించి వాళ్ళకి మీకు ఏమైనా టాస్క్స్ ఇవ్వవచ్చు, రైట్. ఈ డేటాకి సంబంధించి మీరు ఎక్సెల్ ప్రిపేర్ చేయండి, లేదా ఈ డేటా గ్యాదర్ చేయండి, లైక్ ఇవి ఫిల్టర్స్ పెట్టండి, రైట్. సో దాంట్లో మేజర్గా ఏవేవైతే ఫీచర్స్ ఉంటాయో అవి మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు తెలుసు, స్లైడ్స్ ప్రిపేర్ చేయడం, రైట్. సో ఇది ఓవరాల్గా స్కీమ్. ఇప్పుడు మనము డీటెయిల్గా వెళ్దాము. సో ఫస్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, రైట్. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఒకసారి చూద్దాం. తెలుగులో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు పీడిఎఫ్ కావాలంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, ఎంట్రీ టెలిగ్రామ్ గ్రూప్. సో లింక్ మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో మేము ప్రొవైడ్ చేస్తాం, ఓకే. సో ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చిన ఇంగ్లీష్లో మీకు డీటెయిల్డ్ సిలబస్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి, ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్, ఇవి రెండు కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి, ఓకే. ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ని, సమకాలీన అంశాలని మీరు చూసుకోవాల్సి ఉంటుంది, రైట్. సో ఇక్కడ వరల్డ్ ఈవెంట్స్ అన్నాడు, నేషనల్ ఈవెంట్స్ అన్నాడు, అంటే మీరు ఎక్కడి నుంచి కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలి అని అడగొచ్చు. సో లాస్ట్ 1 year అంటే 2021లో పూర్తిగా జరిగిన కరెంట్ అఫైర్స్ మీద శ్రద్ధ పెట్టండి, రైట్. ఈవెన్ బిఫోర్ యువర్ ఎగ్జామ్ అంటే 2021కి సంబంధించి అండ్ ఈవెన్ బిఫోర్ యువర్ ఎగ్జామ్ ఎంతైతే టైం ఉంటుందో ఆ టైంలో అయిన కరెంట్ అఫైర్స్ని కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం డైలీ కరెంట్ అఫైర్స్ మన ఎంట్రీ యాప్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో డైలీ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ నాట్ డైలీ, అట్లీస్ట్ 2 daysకి ఒకసారి అయినా మీకు అవి కలుపుకొని, అన్ని కరెంట్ అఫైర్స్ అంశాలను కలుపుకొని మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా ప్రతి అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందుతారు, రైట్. సో కరెంట్ అఫైర్స్, సో ఇవి అంటే 1 year కరెంట్ అఫైర్స్ మనం ఫాలో అవ్వాలంటే సేఫ్ జోన్లో ఉండడానికి ఫాలో అవ్వండి. లాస్ట్ 6 months ఇవి సరిపోతాయి, బట్ ఇంకా మీకు టైం స్పెండ్ చేయగలిగితే లాస్ట్ 1 yearవి కవర్ చేయండి. సో వరల్డ్ ఈవెంట్స్ మేజర్గా ఏమున్నాయి 2021లో అని అంటే, సో మనకి అమెరికన్ ప్రెసిడెన్సీ ఎలక్షన్ కావచ్చు, లైక్ బైడెన్ ఎలక్షన్ కావచ్చు, ఓకే, జనవరిలో జరిగింది. నెక్స్ట్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ 100th anniversary కావచ్చు, టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్స్ అండ్ పారాలింపిక్స్ కావచ్చు, లేదా అతి ముఖ్యంగా కోవిడ్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ కావచ్చు. నెక్స్ట్ G20 ఇటలీలో జరిగిన, అంటే ఇటలీ రోమ్లో జరిగినటువంటి సమావేశం గురించి కావచ్చు, లేదా గ్లాస్గోలో జరిగిన COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం. ఇది క్లైమేట్ చేంజ్కి సంబంధించింది, చాలా ఇంపార్టెంట్ సదస్సు ఇది, రైట్. సో ఇది గ్లాస్గోలో జరిగింది. సో దీనికి సంబంధించి కావచ్చు, లేదా ఇథియోపియాలో జరిగేటువంటి అంతర్యుద్ధం గురించి కావచ్చు, లేదా తాలిబాన్ మళ్ళీ పవర్లోకి వచ్చారు కదా, సో దాని గురించి కావచ్చు. సో ఈ అంశాలన్నింటినీ కవర్ చేయాలి. ఇవన్నీ కరెంట్ ఈవెంట్స్. అండ్ కరెంట్ ఈవెంట్స్తో పాటు వాటికి సంబంధించిన స్టాటిక్ అంశాలను కూడా మీరు కవర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్గోలో జరిగిందని చెప్పాను, COP26. సో ఈ గ్లాస్గో అనేది ఏ దేశానికి సంబంధించిన సిటీ. అండ్ జపాన్లో టోక్యో ఒలింపిక్స్ జరిగాయని అంటే టోక్యోలో ఒలింపిక్స్ జరిగాయని చెప్పాము. సో టోక్యో అనేది ఏ దేశానికి రాజధాని, లేదా జపాన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు, లేదా జపాన్ యొక్క జాతీయ పుష్పం ఏంటి, జాతీయ క్రీడ ఏంటి, రైట్. సో ఇలా మనము మనకి వాటి యొక్క స్టాటిక్ అంశాలను కూడా కవర్ చేస్తూ అండ్ ఎట్ ద సేమ్ టైం సబ్జెక్ట్స్ను, కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కానీ సబ్జెక్ట్స్తో ఇంటర్లింక్ చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది. సో అప్పుడే మీకు ఎప్పటికీ మీకు సబ్జెక్ట్ అనేది అలాగే సేవ్ అయిపోతుంది అండ్ మోర్ ఓవర్ ఎప్పటికీ రిటైన్ అయిపోతుంది, రైట్. అండ్ దాని నుంచే క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఓకే. అండ్ ఇండియా నుంచి ఈవెంట్స్ కనుక చూసుకుంటే మాస్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ కావచ్చు, మనము యుద్ధ ప్రాతిపదికన చేపట్టాం కదా,
మాస్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ అని చెప్పేసి, సో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ అందేలా మనము చర్యలు తీసుకుంటున్నాము. సో దాని గురించి కావచ్చు, లేదా ఇయర్ స్టార్టింగ్లో మనకు జరిగినటువంటి ఉత్తరాఖండ్లో సంభవించినటువంటి వరదలు కావచ్చు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, సైక్లోన్ తాక్టే గురించి కావచ్చు, ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి వ్యాక్సిన్స్ గురించి కావచ్చు, లేదా ఇతర టెక్నాలజీ గురించి కావచ్చు, అండ్ రామప్ప దోలవీర సైట్స్ కి వరల్డ్ హెరిటేజ్ సైట్ లో స్థానం లభించింది, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 39th and 40th గా వరుసగా. సో వాటికి సంబంధించిన అంశాలు కావచ్చు, వాటికి ఉన్న హిస్టారికల్ ఇంపార్టెన్స్ గురించి కావచ్చు, కట్టించిన రాజుల గురించి కావచ్చు, రైట్, శిల్పుల గురించి కావచ్చు. సో ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు. సో జస్ట్ కరెంట్ అఫైర్స్ నే ఫోకస్ చేయకుండా వాటికి ఉన్న స్టాటిక్ ఇంపార్టెన్స్ ని కూడా, లేదా హిస్టారికల్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, జియోగ్రఫికల్ కావచ్చు, ఎకనామికల్ కావచ్చు, ఆ ఇంపార్టెన్స్ ని కూడా కవర్ చేస్తూ చదవండి, రైట్. నెక్స్ట్ న్యూ సీఎంస్ 2021లో న్యూ సీఎంస్ కావచ్చు, గవర్నర్స్ కావచ్చు, న్యూ అపాయింట్మెంట్స్ కావచ్చు, ఒబిట్యూరీస్ కావచ్చు, రైట్. అండ్ వ్యవసాయ చట్టాల నిలిపివేత జరిగింది, 3 వ్యవసాయ చట్టాలు. ఏంటి వ్యవసాయ చట్టాలు? సో వాటి గురించి చదవండి. అండ్ ఒమిక్రాన్స్, డెల్టా, ఈ వేరియంట్స్ అన్ని ఏంటి, రైట్, ఈ వేరియంట్స్ అనేవి ఏంటి, వైరస్ గురించి మీరు చదవండి, రైట్. అండ్ వ్యాక్సిన్స్ ఎలా పనిచేస్తాయి, వాటికి ఏ ఏ వ్యాక్సిన్స్ మనకి మార్కెట్లోకి వచ్చాయి, రైట్, ఎఫిషియెంట్ గా పనిచేస్తున్న వ్యాక్సిన్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మీరు చూడండి. అండ్ ఫైనల్ గా బిపిన్ రావత్ డెత్. సో ఇవన్నీ కూడా అంశాలను మీరు కవర్ చేయాల్సి ఉంటుంది ఈ ఫస్ట్ 2 టాపిక్స్ కనుక చూసుకున్నట్టయితే. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ మరియు రోజువారీ జీవితంలో దాని అప్లికేషన్స్, సైన్స్ అండ్ సమకాలీన పరిణామాలు, సాంకేతిక మరియు సమాచార సాంకేతికత. అంటే ఏమంటున్నాడు, సింప్లీ జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ చదవమంటున్నాడు, అండ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ చదవమంటున్నాడు, రైట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదవమంటున్నాడు. సో జనరల్ సైన్స్ లో మీరు ఏం చదువుతారు, భౌతిక శాస్త్రం చదువుతారు, ఫిజిక్స్, రసాయన శాస్త్రం చదువుతారు, కెమిస్ట్రీ, వృక్ష శాస్త్రం చదువుతారు, బాటనీ, జంతు శాస్త్రం చదువుతారు, రైట్. సో జువాలజీ చదువుతారు, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాస్త్ర సాంకేతిక రంగాల గురించి చదువుతారు, రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు కావచ్చు, అంతరిక్షం, సో ఇండియా స్పేస్ గురించి కావచ్చు, లేదంటే వరల్డ్ స్పేస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి కావచ్చు, భారతదేశంలోని అంతరిక్ష కేంద్రాలు అండ్ యూనిట్ల గురించి కావచ్చు, భారతదేశ రోదసీలో మైలురాళ్ళ గురించి కావచ్చు, డిఫెన్స్ రంగం గురించి కావచ్చు, రైట్, అణుశక్తి రంగం గురించి కావచ్చు, భారత అణుశక్తి ఒప్పందాల గురించి కావచ్చు. సో ఇవన్నీ కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇంటర్నెట్ టెక్నాలజీ గురించి కావచ్చు, లేదా కంప్యూటర్ అభివృద్ధిలో జరిగినటువంటి మైలురాళ్ళ గురించి కావచ్చు, లేదా నూతన సాంకేతిక విజ్ఞాన అంశాల గురించి కావచ్చు. సో ఇవన్నీ కూడా జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీరు కవర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆధునిక భారతదేశం యొక్క సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ చరిత్ర ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యతనిస్తూ, రైట్. సో సింపుల్గా మిమ్మల్ని ఏం చదవమంటున్నాడు అంటే భారతదేశం యొక్క మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర చదవమంటున్నాడు, రైట్. సో దీంట్లో మీరు ఏ ఏ అంశాలను కవర్ చేయాల్సి ఉంటుంది, ఆధునిక భారతదేశ చరిత్ర యొక్క క్రొనాలజీ, జాతీయోద్యమ క్రొనాలజీ, ఆధునిక భారతదేశ చరిత్రలో జరిగిన ముఖ్యమైన యుద్ధాలు, రైట్. అండ్ మలి మొఘలులు, ఆంగ్లేయుల అధికార స్థాపన, 1857 తిరుగుబాటు, రైట్, భారత జాతీయ కాంగ్రెస్, మితవాదులు, అతివాదులు. సో ఇవన్నీ మీరు కవర్ చేయాల్సి ఉంటుంది, టిపికల్ మీకు హిస్టరీ టాపిక్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, స్వాతంత్రోద్యమానికి వచ్చేసరికి కర్ణాటక యుద్ధాలు, రైట్, ఆంధ్రదేశం కంపెనీ పాలన, ఆంధ్రదేశం స్వాతంత్రోద్యమం, వందే మాతరోద్యమ కాలంలో ఆంధ్రాలో జరిగిన సంఘటనలు, హోమ్ రూల్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనం, ఇలా చాలా మీరు చదవాల్సి ఉంటుంది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావచ్చు, ఇవన్నీ కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ భారత రాజకీయాలు మరియు పాలన, రైట్, రాజ్యాంగ సమస్యలు, ప్రజా విధానం, సంస్కరణలు మరియు ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యతనిస్తూ. సో సింపుల్గా మిమ్మల్ని ఏం చదవమంటున్నాడు, భారతదేశ రాజకీయాలు కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, లేదా మనకి స్టేట్ రిలేటెడ్ ఆంధ్రప్రదేశ్ పాలిటీ కావచ్చు. సో పాలిటీ చదవమని చెప్తున్నాడు. సో దీంట్లో మీరు రాజ్యాంగం గురించి చదువుకుంటారు, రైట్. రాజ్యాంగం అర్థం ఏంటి, నిర్వచనాలు, అభివృద్ధి, దాని చారిత్రక నేపథ్యం, అభివృద్ధి క్రమం ఎలా జరిగింది, రైట్, చట్టాలు ఏంటి, రాజ్యాంగ రచన ఎలా జరిగింది, రాజ్యాంగ పరిషత్ గురించి, ప్రవేశిక ఏంటి, ప్రవేశిక ఆశయాలు. సో ఓవరాల్ గా రాజ్యాంగం గురించి చదువుతారు, రైట్. నెక్స్ట్ ద్వంద్వ పౌరసత్వం అంటే ఏంటి, పౌరసత్వ చట్టం అంటే ఏంటి, ఆదేశ సూత్రాలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి భారతదేశ రాజకీయ వ్యవస్థ మరియు ప్రభుత్వం. సో స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు. సో దీంట్లో ఉన్న బాడీస్ అన్ని మీరు చదువుతారు, అండ్ దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ డెసిగ్నేషన్స్ అన్నిటి గురించి చదువుతారు, రైట్. పొజిషన్స్ అన్నిటి గురించి, రాష్ట్రపతి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఉప ప్రధాని కావచ్చు, రైట్, ఉపరాష్ట్రపతి, స్పీకర్, అండ్ ఇతర మేజర్
మనకి ఏవైతే డెసిగ్నేషన్స్ ఉంటాయో వాటన్నిటి గురించి చదువుతారు. హైకోర్టు గురించి కావచ్చు, రైట్, న్యాయస్థానాల గురించి చదువుతారు, రైట్. సో అండ్ కొన్ని ఇంపార్టెంట్ కమిషన్స్ ఉంటాయి, కమిషన్స్ గురించి చదువుతారు. రాజ్యాంగేతర సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, సో ఇవన్నిటి గురించి చదువుతారు. ఇంపార్టెంట్ సవరణలు ఏంటి, సో ఇవన్నీ కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది, రైట్. అండ్ సమాచార హక్కు చట్టం గురించి చదువుతారు. నెక్స్ట్ వచ్చేసి ఈ గవర్నెన్స్ ఇన్ పర్టికులర్. ఈ గవర్నెన్స్ కి చూస్తే దేశానికి అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఈ గవర్నెన్స్ గురించి చదువుతారు, ఎలక్ట్రానిక్ పాలన గురించి చదువుతారు, రైట్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు ఇండియన్ పాలిటీ. నెక్స్ట్ వచ్చేసి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యతనిస్తూ, సో ఇదేం చదవమంటున్నాడు, సింప్లీ ఎకానమీ చదవమంటున్నాడు. అంటే ఇండియన్ ఎకానమీ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎకానమీ, రైట్, రిలేట్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. సో దీంట్లో మనం ఏం నేర్చుకుంటాము, జాతీయ ఆదాయ భావనలు, తలసరి ఆదాయం, సో బేసిక్ టర్మినాలజీ ఉంటుంది కదా, టర్మినాలజీ చదువుతాము. అలాగే ముఖ్యంగా పంచవర్ష ప్రణాళికల గురించి, నీతి ఆయోగ్ గురించి, లైక్ పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యం, బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంకుల రకాల గురించి, ద్రవ్యోల్బణం, బడ్జెట్, రైట్, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ఆహార భద్రత, సో ఇవన్నీ ఎకానమీ రిలేటెడ్ అంశాలన్నీ కూడా. అండ్ మోరోవర్ మానవ అభివృద్ధి సూచి అని ఉంటుంది, రైట్. కొన్ని ఇండెక్సెస్ ని కొన్ని సంస్థలు ఇంటర్నేషనల్ వైడ్ గా మనకి కొన్ని సూచీలను ప్రచురిస్తాయి అన్నమాట. సో ఆ సూచనలో భారతదేశ స్థానం ఏంటి, వేరే దేశాల టాప్ లో ఉన్న దేశాలు ఏంటి, సో ఇలాంటివన్నీ కూడా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, ఓకే, ఆంధ్రప్రదేశ్లో ప్రణాళికలు, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, అడవులు, రైట్. సో ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. అవస్థాపన రంగాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పథకాలు, రైట్, ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, భారత ఉపఖండం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌతిక భౌగోళిక శాస్త్రం, ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ as ఆంధ్రప్రదేశ్. సో దీంట్లో అంటే ఏంటి, సింపుల్ గా జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీ చదవమంటున్నాడు. సో భారతదేశం ఉనికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఉనికి కావచ్చు, భారతదేశ నైసర్గిక స్వరూపం, శీతోష్ణ స్థితి, నదీ వ్యవస్థ, మృతికలు, అడవులు, వ్యవసాయం, నీటిపారుదల, ఖనిజ వనరులు, విద్యుత్ శక్తి, పరిశ్రమలు, రవాణా వ్యవస్థ, జనాభా, అండ్ సేమ్ థింగ్స్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ మనం చదవాల్సి ఉంటుంది. సో ఫిజికల్ జియోగ్రఫీ చదువుతారు. నెక్స్ట్ వచ్చేసి విపత్తు నిర్వహణ, రైట్, దుర్బలత్వ ప్రొఫైల్, నివారణ మరియు ఉపశమన వ్యూహాలు, విపత్తు అంచనాలో రిమోట్ సెన్సింగ్ మరియు GIS యొక్క అప్లికేషన్. సో మనకి తెలుసు, రైట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం, విపత్తు నిర్వహణ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. సో పొంచి ఉన్న సమస్యలు ఏంటి, సో ఎలా రావచ్చు, సో వీటిని మనం పరిగణలోకి తీసుకుంటాం డిజాస్టర్స్ వచ్చేటప్పుడు, రైట్. సో డిజాస్టర్స్ రాకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఒకవేళ వస్తే దాన్ని తగ్గించడానికి ఎలాంటి వ్యూహాలు మనం రచించవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ డిజాస్టర్స్, ఈ విపత్తులు వచ్చేటప్పుడు వాటిని అంచనా వేయడానికి, రైట్, రిమోట్ సెన్సింగ్ కానీ లేదంటే GIS కానీ ఈ టెక్నాలజీల పాత్ర ఏంటి, సో ఈ అన్ని అంశాలను మనం చదవాల్సి ఉంటుంది. సో దీనిలో భాగంగా సునామీలు అంటే ఏంటి, వరదలు అంటే ఏంటి, కరువులు అంటే ఏంటి, భూపతాలు, అగ్నిపర్వతాలు, సో విపత్తులు దేని వల్ల అయితే వస్తాయో వాటన్నింటి గురించి మనం చదవాల్సి ఉంటుంది. సో విపత్తు నిర్వహణ మనం ఎలా జరుపుతామో తెలుసుకోవాల్సి ఉంటుంది, రైట్. సో విపత్తు నిర్వహణ భావనలు ఏంటి, ప్రకృతి విపత్తులు ఏంటి, అవశిష్ట నైపుణ్యాలు ఏంటి, సో ప్రపంచంలో సంభవించినటువంటి సహజ విపత్తులు ఏంటి, రైట్. సో ఆర్టిఫిషియల్ గా జరిగినటువంటివి ఏంటి విపత్తులు, సో ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్ లో GIS అనువర్తనాలు, రైట్. సో జాతీయ తుఫాను నష్ట తగ్గింపు లేదా నియంత్రణ ప్రాజెక్టు NCRMP, సో ఇండియా వైడ్ గా చేపట్టిన కార్యక్రమం ఇది. సో అదేంటి. నెక్స్ట్ డిజిటల్ తుఫాను హెచ్చరిక ప్రచార వ్యవస్థ, DCWDS, డిజిటల్ సైక్లోన్ వార్నింగ్ డిసెమినేషన్ సిస్టమ్, సో ఇది ఏంటి, రైట్. భౌగోళిక సమాచార వ్యవస్థ, GSI గల ఇతర పేర్లేంటి, సో విపత్తు నిర్వహణలో GSI మరియు GIS అండ్ అలాగే రిమోట్ సెన్సింగ్ పాత్ర ఏంటి, సో ఇవన్నీ కూడా మనము డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మనం చదువుతాం, రైట్. నెక్స్ట్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి, అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, పర్యావరణ పరిరక్షణ గురించి చదువుతాం మనం. సో దీనిలో భాగంగా సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటండి, డెవలప్ అవుతూనే ఎకానమీ అనేది పెరుగుతూనే పర్యావరణాన్ని కూడా కాపాడుకోవడం అన్నమాట, రైట్. సో UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి యొక్క ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, రైట్. సో సుస్థిరాభివృద్ధి, పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలు, రైట్. ప్రస్తుతం భారత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సుస్థిరాభివృద్ధి కోసం, రైట్, రెన్యూవబుల్ రిసోర్సెస్ కావచ్చు, సో ఇట్లాంటివి, సో ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న చర్యలు. అండ్ పర్యావరణ పరిరక్షణ కోసం మనము లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇంపార్టెంట్ సదస్సులు ఉంటాయి, సో వాటి గురించి. అండ్ కొన్ని సూచీలు ఉంటాయి, రైట్,
కాలుష్యం కాలుష్యం గురించి కావచ్చు, లైక్ అండ్ సుస్థిర అభివృద్ధికి సంబంధించి కావచ్చు, కొన్ని సూచీలు ఉంటాయి. సో ఏ ఏ సంస్థలు ఆ సూచీలను ప్రచురిస్తున్నాయి, సో వాటిలో భారతదేశ స్థానం ఎంత, వేరే దేశాలు ఏ స్థానంలో ఉన్నాయి, సహస్రాభివృద్ధి లక్ష్యాలు, ప్రపంచ పరిశీలన, సో ఇవన్నీ కూడా మనము దాంట్లో కవర్ చేస్తాం. నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణ. సో ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా పర్యావరణ పరిరక్షణకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచ సదస్సులు, ఒడంబడికలు, ఒప్పందాలు, రైట్, పర్యావరణానికి సంబంధించి ఉద్యమాలు, వన్యప్రాణుల సంరక్షణ చట్టం, వాటి కేంద్రాలు, పర్యావరణ కాలుష్యం, పర్యావరణ క్షీణత, ఇవన్నీ కూడా మనం దీంట్లో చదవడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి జనరల్ స్టడీస్ కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్, టాపిక్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, రైట్. సో సింపుల్ గా మనం ఏం చదవమంటున్నాడు, అరిథమెటిక్ చదవమంటున్నాడు, అరిథమెటిక్ అండ్ రీజనింగ్ చదవమంటున్నాడు, అరిథమెటిక్ అండ్ రీజనింగ్ చదవమంటున్నాడు. సో ఓకే, ఇది మనం ఎలాగో చూస్తాము. సో అరిథమెటిక్ లో మనకి బేసిక్ టాపిక్స్ మనకి ఆల్రెడీ తెలుసు, ప్రతి ఎగ్జామ్ కి ఉన్నవే. సో టైమ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, రైట్, అదే టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, టైమ్ అండ్ వర్క్ కావచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, లైక్ ప్రాబబిలిటీ కావచ్చు. సో ఇవన్నీ కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. లేదా టిపికల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టాపిక్స్ కావచ్చు, లేదంటే నంబర్ సిస్టమ్ కావచ్చు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి కావచ్చు, రైట్, లేదా పర్సెంటేజెస్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు. సో ఇవన్నీ కవర్ చేయాలి. అండ్ యావరేజెస్ కావచ్చు, అలిగేషన్ అండ్ మిక్స్చర్ కావచ్చు. సో ఇవన్నీ మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్. సో ఇది నాన్ వర్బల్ అండ్ వర్బల్ రీజనింగ్ గా ఉంటుంది. నాన్ వర్బల్ అంటే ఏంటి, సో ఫస్ట్ వర్బల్ అంటే ఏంటి, వర్బల్ అంటే ఏంటంటే మనకి సెంటెన్స్లు కానీ లేదంటే పారాగ్రాఫ్లు కానీ ఇస్తూ దాన్ని మనం అనలైజ్ చేసుకుంటూ ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయడం. నాన్ వర్బల్ రీజనింగ్ అంటే ఏంటి, ఎక్సెప్ట్ వర్డ్స్ కాకుండా లెటర్స్, మనకి నంబర్స్ కావచ్చు, రైట్, లేదా నంబర్స్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, లేదా కొన్ని సింబల్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, వాటిని అనలైజ్ చేసుకుంటూ మనం ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, రైట్. అండ్ సో ఇవి ఎలాగో చూస్తాము. దాని తర్వాత చూడండి, బైఫర్ఫికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్ ప్రాబ్లమ్స్. సో ఆంధ్రప్రదేశ్ విభజన మరియు దాని పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు చట్టపరమైన చిక్కులు, సమస్యల గురించి చదవాలి. ఓకే, ఆంధ్రప్రదేశ్ విభజన, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ తర్వాత తలెత్తినటువంటి చిక్కులు, సమస్యలు ఏ పరంగా, ఆర్థిక పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, సాంస్కృతిక, రాజకీయ మరియు చట్టపరమైన సమస్యలు, రైట్. సో వీటన్నిటి గురించి చదవాల్సి ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ అరిథమెటిక్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. లాజికల్ రీజనింగ్ లో మీరు బేసిక్ గా ఏం ఫోకస్ చేయాల్సి ఉంటుంది, అనాలజీ అని ఒక టాపిక్ ఉంటుంది, దీన్నే మనం పోలిక పరీక్ష అంటాం, రైట్. సో సింప్లీ రీజనింగ్ ఏంటంటే, సో ఇచ్చిన కేసును, ఆల్రెడీ ఒక కేసు వాడే ఇస్తాడు క్వశ్చన్ పేపర్లో. సో ఆ ఇచ్చిన కేసుని మనం అర్థం చేసుకొని దీని నుంచి మనం కొన్ని డిడక్షన్స్ తీసుకొని, సో ఏదైతే క్వశ్చన్ ఉంటుందో ఆ క్వశ్చన్కి కింద ఆన్సర్స్లో ఒక ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ, కేజ్ బర్డ్ ఫర్ ఎగ్జాంపుల్. సో దీనికి ఉన్న రిలేషన్ ఏంటి, పోలిక ఏంటి, పోలిక పరీక్ష కదా, ఈ రెండింటికి పోలిక ఏంటి, బర్డ్ అనేది కేజ్లో ఉంటుంది. సో ఇప్పుడు ప్రిజన్కి ఏది పోలి ఉంటుంది అని అడుగుతున్నాడు, పోలిక ఏంటి కింది వాటిలో. ప్రిజన్లో ఎవరుంటారు మరి, బర్డ్ కేజ్లో ఉంటుంది, కరెక్టే. ప్రిజన్లో ఎవరుంటారు, జైలర్ ఉంటాడా, కాదు, థీఫ్ ఉంటాడు, రైట్. సో ఇలా మనం పోలిక పరీక్ష చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, రీమ్ కనుక పేపర్ అయితే డజన్కి ఏది, పేపర్ని మనం రీమ్స్ అంటాం, పేపర్ కట్టలు, పేపర్ బండిల్ మనం రీమ్స్లో అంటాం. సో డజన్స్లో దేన్ని కొలుస్తాం, ఇచ్చిన వాటిలలో వాటరా, మిల్కా, ఎగ్స్ని కొలుస్తాం, రైట్. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇలా పోలిక పరీక్ష. నెక్స్ట్ ఆడ్ మ్యాన్ అవుట్. కింద ఇచ్చినవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి, ఒకటి తప్ప. ఆ ఒకదాన్ని ఏంటో మనం గుర్తించాలి, బ్లాక్ షీప్ ఏంటో గుర్తించాలి. సో ఇక దీంట్లో చూస్తే హైడ్రోజను, ఆక్సిజను, ఓజోను ఇవి వాయువులు, మెర్క్యూరీ అనేది ఏంటి, ఇది మెటల్. సో ఇదే ఆడ్ మ్యాన్, భిన్నమైనది, దీన్ని భిన్న పరీక్ష అంటాం, రైట్. సో కాబట్టి మెర్క్యూరీ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో కనుక చూస్తే 41, 43, 47, 53, 61, 71, 73 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్, ఇవన్నీ ఒకే కోవకు చెందినవి ఎక్సెప్ట్ 81. 81 అనేది ఏంటి, అది ఒక సంయుక్త సంఖ్య. సో 81 ఇది ప్రధాన సంఖ్య కాదు, కాబట్టి ఆడ్ మ్యాన్ ఏమవుతుంది, 81 అవుతుంది, భిన్నమైనది. ఓకే, నెక్స్ట్ డైరెక్షన్ టెస్ట్, రైట్. ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను చూడండి. డైరెక్షన్ అంటే దిక్కులను బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో పడమర వైపు నడుస్తున్న ఒక వ్యక్తి ఇటువైపు నడుస్తున్నాడంట, పడమర ఇటువైపే కదా, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. ఇటువైపు నడుస్తున్న వ్యక్తి అంట 225 డిగ్రీలు సవ్య దిశలో తిరిగాడంట. సవ్య దిశ అంటే క్లాక్ వైజ్. సో ఇక్కడ ఉన్నాడు వ్యక్తి, ఇటువైపు నడుస్తున్నాడు, ఇక్కడ నుంచి 225 డిగ్రీలు అంటే ఇక్కడికి 180, ఓకే. ఇంకో 45 డిగ్రీలు యాడ్ చేస్తే 225 అంటే ఇక్కడ నుంచి 225 డిగ్రీలు ఇటువైపు తిరిగాడు.
ఓకే, అంటే ఇది ఏ డైరెక్షన్ లో ఉన్నాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. తనకు ఎదురుగా ఉన్న దిక్కేంటి? ఇదేంటండి? ఇది ఆగ్నేయం, రైట్? ఇదేంటి? ఆగ్నేయం. దీన్నే సౌత్ ఈస్ట్ అంటాం ఇంగ్లీష్ లో, రైట్? సో ఇలా క్వశ్చన్స్ అడగొచ్చు, లేదా క్వశ్చన్స్ ఇలా కూడా అడగొచ్చు. ఇక్కడ స్టార్ట్ అయిన వ్యక్తి ఇలా వెళ్ళాడు, ఇలా వెళ్ళాడు, ఇలా వెళ్ళాడు, ఇలా వెళ్ళాడు, ఇలా వెళ్ళాడు, ఇక్కడ 20, 40, రైట్? 20, 40, 20 ఇట్లా, రైట్? సో ఇక్కడ ఎండ్ అయ్యాడంట. సో క్వశ్చన్ ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏంటి, అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ లో ఉన్న డిస్టెన్స్ ఏంటి, ఎంత దూరంలో ఉన్నాడు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో ఇలా డైరెక్షన్ టెస్ట్. నెక్స్ట్ డైస్ అండ్ క్యూబ్స్ బేస్డ్, రైట్? సో డైస్ అంటే ఏంటండి? ఇది ఒక పాచిక అంటాం మనం, పాచికలు, రైట్? పాచికలు. సో ఒక డైస్ ని ఒకసారి రోల్ చేస్తే, ఒకసారి విసిరితే ఇలా వచ్చింది, రైట్? అదే డైస్ ని ఇంకోసారి విసిరితే ఇలా వచ్చింది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? విచ్ నెంబర్ విల్ కమ్ ఆపోజిట్ టు 2? రెండుకి ఆపోజిట్ గా వచ్చే సంఖ్య ఏది అని అడుగుతున్నాడు. అంటే ఈ సర్ఫేస్ లో ఇటువైపుగా ఉండే సంఖ్య ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. అంకె ఏంటి, డిజిట్ ఏంటి? సో దీన్ని మనం స్టడీ చేయాలి. దీన్ని అనలైజ్ చేసుకొని ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాబట్టొచ్చు, రైట్? సో ఎలా రాబట్టొచ్చు? ఎప్పుడు కానీ డైస్ ఒక క్యూబ్ కి చూసుకుంటే 6 తలాలు ఉంటాయి, 6 సర్ఫేసెస్ ఉంటాయి, రైట్? సో అంటే ఏంటి? ఒక తలానికి చుట్టుపక్కల దాన్ని ఆనుకొని ఎన్ని తలాలు ఉంటాయి? 4 తలాలు ఉంటాయి. అంటే 4 డిజిట్స్ ఉంటాయి అన్నట్టే కదా, 4 డిజిట్స్ ఉంటాయి, రైట్? సో ఇక్కడ ఫస్ట్ దాని నుంచి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు? 2కి చుట్టుపక్కల ఉన్న డిజిట్స్ ఏంటి దీంట్లో కనపడేవి? 1, 5. ఓకే, అంటే 2కి 1 and 5 పక్కన ఉన్నాయి. ఇక్కడ చూస్తే 4 and 6 ఉన్నాయి, 4 and 6 ఉన్నాయి. అంటే ఓవరాల్ గా 4 తలాలు అయిపోయినాయి కదా, 2 పక్కన ఉన్నాయి. అంటే మిగిలిన డిజిట్ ఏదైతే ఉందో, టోటల్గా 6 తలాలు అన్నాం కదా, ఇవి 4, ఇది ఒకటి 5 అయిపోయింది. ఇంకో మిగిలిన 6వ తలం ఎక్కడ ఉండాలి? ఆపోజిట్ ఉండాలి కదా. మరి ఏంటది మిగిలిన తలం? అంటే 3 కదా. సో 2కి ఆపోజిట్ గా ఏది ఉంటుంది? 3 ఉంటుంది. సో ఇలా డైస్ అండ్ క్యూబ్స్, ఇలా అని కాదు, వేరే రకరకాలుగా కూడా అడగొచ్చు. సో బేసిక్ గా డైస్ అండ్ క్యూబ్స్ క్వశ్చన్స్ ఇలా అడగడం జరుగుతుంది. సో ఈ రకంగా. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ గురించి కావచ్చు. కానీ కొంతమంది వ్యక్తులు లీనియర్ గా కూర్చున్నారు, అంటే ఒక వరుసలో కూర్చున్నారు, రైట్? ఇలా అడగొచ్చు. లేదంటే ఒక బల్ల చుట్టూ కూర్చున్నారు అని చెప్పేసి, లేదా ఒక సర్కిల్లో కూర్చున్నారు అని చెప్పేసి, లేదా ఒక ట్రయాంగిల్లో కూర్చున్నారు అని చెప్పేసి ఇలా అడుగుతుంటాడు. సో వాళ్ళు ఇలా కూర్చున్నారు ఒకరి పక్కన ఒకరు అని చెప్పకుండా కొంచెం తిప్పిస్తాడు స్టేట్మెంట్స్ ని. సో దాన్ని మనం అర్థం చేసుకొని, సో వాళ్ళ అరేంజ్మెంట్ టోటల్ గా ఏబిసిడిఏ కదా, సో వాళ్ళు ఇలా ఖచ్చితంగా కూర్చున్నారు అని చెప్పేసి మనం ఫైనల్ ఫిగర్ డ్రా చేసి, సో దాన్ని బేస్ చేసుకొని కింద ఇచ్చే క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ రాబట్టాల్సి ఉంటుంది. అది సీటింగ్ అరేంజ్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ బేస్డ్. ఇలా సిల్లాజిజమ్స్ కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు, రైట్? లేదా ఇలా ఇన్ఈక్వాలిటీ బేస్డ్ ప్రశ్నలు అడగొచ్చు. లేదా ఇలా ఒక స్టేట్మెంట్స్ టైప్ ఇచ్చి దీన్ని అనలైజ్ చేసుకొని దాని కింద ఉన్న క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని పిల్లులు కుక్కలు అంట, ఇది సిలోజిజం ప్రశ్న. కొన్ని పిల్లులు కుక్కలు, సో కొన్ని పిల్లులు కుక్కలు, రైట్? కొన్ని కుక్కలు గులకరాళ్ళు, కొన్ని కుక్కలు గులకరాళ్ళు అంట, రైట్? సో సారాంశాలు కొన్ని ఇవ్వడం జరిగింది. సో ఏ పిల్లి గులకరాయి కాదు. సో ఇది యాక్చువల్గా ఇచ్చింది, ఇది వ్యాలిడ్ అన్నమాట. సో దీన్నే మనం ఆధారంగా తీసుకోవాలి. ఏ పిల్లి గులకరాయి కాదు అంటున్నాడు. సో పిల్లికి గులకరాయికి సంబంధం ఇవ్వలేదు, బట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మనం చెప్పలేం. బట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో మాత్రం డైరెక్ట్ గా చెప్పలేదు. బట్ ఇక్కడ పక్కాగా ఏ సంబంధం లేదు అంటున్నాడు, ఏ పిల్లి గులకరాయి కాదు అంటున్నాడు, అది మనం చెప్పలేం కదా, కాబట్టి రాంగ్. అన్ని కుక్కలు గులకరాళ్ళు అంటున్నాడు, కొన్ని కుక్కలు గులకరాళ్ళు అన్నాడు, అన్ని కుక్కలు గులకరాళ్ళు అని మనకు అసలు చెప్పలేదే స్టేట్మెంట్స్ లో. సో ఫర్ గ్రాంటెడ్ గా ఇది కూడా మనం తీసుకోలేము, అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనకు తెలియదు. సో ఇది రాంగే. కొన్ని గులకరాళ్ళు పిల్లులు అంటున్నాడు, కొన్ని గులకరాళ్ళు పిల్లులు అసలు మనకి ఇచ్చాడ సంబంధం లేదు, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ వీడు పక్కాగా కొన్ని గులకరాళ్ళు పిల్లులు అని చెప్తున్నాడు, బట్ దట్ ఈస్ రాంగ్. నెక్స్ట్ ఏ కుక్క పిల్లి కాదు, ఏ కుక్క పిల్లి కాదు. కొన్ని పిల్లులు కుక్కలు అన్నప్పుడు కొన్ని కుక్కలు పిల్లులు అవుతాయి కదా, కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. సో ఇచ్చినవి సారాంశాలు ఏది కూడా కరెక్ట్ కాదు. సో ఆప్షన్స్ లో నుంచి మనం పిక్ చేయాల్సి ఉంటుంది, ఏది కాదనేది మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది, రైట్? సో ఇక్కడ చూడండి, ఈ ఇన్ఈక్వాలిటీని ఆధారంగా కింద కన్క్లూజన్స్ ఇచ్చాడు. సో వీటిలో నుంచి మనం ఈ ఆప్షన్స్ లో నుంచి, ఈ 5 ఆప్షన్స్ లో ఏదో ఒకటి పిక్ చేయాలి. సో దీన్ని చూస్తే P > T అనేది రాంగ్ అవుతుంది, Q అనేది T అనేది పక్కాగా చెప్పవచ్చు దీన్ని చూస్తే. కాబట్టి ఓన్లీ 2 ఫాలోస్ అనేది, ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. సో అలా. నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ బేస్డ్. 2017లో మనకి ప్రాబ్లం అడగడం జరిగింది. సీత గీత మరియు ఇరుగు పొరుగు వారు ఉమ్మడిగా చదువుతారు, సీత లెక్కల్లో మొదటి. సో ఈ కాంప్రిహెన్షన్ మనం చదివి దీంట్లో నుంచి కొంత అనాలిసిస్ చేసి కొన్ని డిడక్షన్స్ రాబట్టాలి. సో దీన్ని బట్టి దీని నుంచే మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే దీని నుంచి కొన్ని మనం ఊహించాలి, అజంప్షన్స్ కదా, అంటే కొన్ని ఊహించాలన్నమాట, రైట్? అండ్ దీంట్లో ఇచ్చిన దానికన్నా మనం డిఫరెంట్ గా ఊహించకూడదు, దీంట్లోనే కొన్ని ఇండైరెక్ట్ గా ఇస్తాడు, దాని నుంచి మనము ఊహించి కింద ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ రాబట్టాలి. సో ఇదంతా తర్వాత దీని కింద ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఇద్దరు కూడా ఒకే తరగతి చదువుతున్నారు, అవును కాదు మనం చెప్పలేము, ఇలా కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు అనమాట, రైట్?
సో ఒకే తరగతి చదువుతున్నారనే స్టేట్మెంట్ మనం ఎక్కడి నుంచి చెప్పొచ్చు, ఇక్కడ నుంచి రాబట్టొచ్చు. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు హాజరవుతారు అంటే ఏంటి, ఇద్దరు ఒకే తరగతిలో ప్రస్తుతం చదువుతున్నట్టే కదా. సో అలా అజంప్షన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మీకు అడుగుతారనమాట. లేదా ఇట్లా కూడా అడగొచ్చు, ఏ అనేవాడు బికి సలహా ఇస్తున్నాడంట. ఏమని, నువ్వు ఇంగ్లీష్ కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే, ఇంగ్లీష్ కనుక చదవాలనుకుంటే ఇన్స్టిట్యూట్ వైలో జాయిన్ అవ్వు అని చెప్పేసి ఏ అనేవాడు బికి సలహా ఇస్తున్నాడంట. సో ఈ స్టేట్మెంట్ నుంచి మనం ఏం అజ్యూమ్ చేయొచ్చు, ఏం ఊహించవచ్చు ఫర్ గ్రాంటెడ్గా అని అంటే, ఇన్స్టిట్యూట్ వై ప్రొవైడ్స్ గుడ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, గుడ్ కోచింగ్ అంటే ఏ అనేవాడు బికి అడ్వైజ్ ఇస్తున్నాడు ఇంగ్లీష్ గురించి అంటే వై అనేది గుడ్ ఇన్స్టిట్యూట్ కాబట్టే కదా అడ్వైజ్ ఇచ్చేది. సో ఇది కరెక్టే. అంటే ఈ స్టేట్మెంట్లో మనకి తెలిసేది ఎగ్జాక్ట్గా ఇది తెలుస్తుంది, ఇది కరెక్టే. ఇచ్చిన స్టేట్మెంట్ నుంచే మనం రాబట్టాలి, వేరే అడిషనల్గా మనం అజ్యూమ్ చేసుకోకూడదు, రైట్. సెకండ్ చూడండి, బి లిజన్స్ టు ఏ అడ్వైస్ అంటే బి అనేవాడు ఏ యొక్క అడ్వైస్ వింటాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఏ అనేవాడు బికి సలహా ఇస్తున్నాడు అంటే అజంప్షన్ ఏంటి, ఏం ఊహించి, బి అనేవాడు ఏ యొక్క అడ్వైస్ వింటాడనే కదా. సో రెండు కూడా కరెక్టే, రైట్. సో ఇలా అజంప్షన్స్ బేస్డ్ మనకి క్వశ్చన్స్ అనేవి అడగవచ్చు. ఇలా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కి సంబంధించిన ప్రశ్నలు కూడా అడగవచ్చు. లైక్ ఇక్కడ చూడండి, ప్లస్ అండ్ మైనస్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయంట, అండ్ అలాగే 4 అండ్ 8 కూడా ఇంటర్చేంజ్ అవుతాయంట. అయితే ఈ ఇచ్చిన ఈక్వేషన్స్ లో ఏది వ్యాలిడ్, ఏది కరెక్ట్, RHS సమానం రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ప్లస్ ఉన్న ప్లేస్ లో మైనస్, మైనస్ ఉన్న ప్లేస్ లో ప్లస్, 4 ఉన్న ప్లేస్ లో 8, 8 ఉన్న ప్లేస్ లో 4, ఇక్కడ 12. అంటే ఇటువైపు కూడా 12 రావాలి. వస్తుందా? 8 మైనస్ 4 4, 4 ప్లస్ 12 16 అవుతుంది కాదు. సో ఇది చూడండి, మైనస్ ప్లేస్ లో ప్లస్, ప్లస్ ప్లేస్ లో మైనస్, 4 ప్లేస్ లో 8, 8 ప్లేస్ లో 4, ఇక్కడ 12. సో 8 ప్లస్ 4 12 అవుతుంది, 12 మైనస్ 12 0 అవుతుంది. లెఫ్ట్ సైడ్ 0, రైట్ సైడ్ 0, కాబట్టి ఇది. సో ఇలా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ బేస్డ్ మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ నంబర్ సిరీస్. సో 2, 3, 5, 7, 11. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి అని అడుగుతాడు. సింప్లీ ఏంటి, 13. ఇవన్నీ మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఇవేంటి, ప్రైమ్ నెంబర్స్, కన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ అన్నట్టు, వరుసగా ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్. ఇలా మనకి నంబర్ సిరీస్ బేస్డ్, కోడింగ్ అండ్ డీకోడింగ్ బేస్డ్. సర్వైవ్ అనేది ఒక లాంగ్వేజ్ లో ఇలా కోడ్ చేస్తే, మాన్సూన్ అనేది అదే లాంగ్వేజ్ లో ఎలా కోడ్ చేయొచ్చు అనేది అడుగుతున్నాడు. సింప్లీ వీటి యొక్క స్థానాలను మనం గమనిస్తే అయిపోతుంది. ఎస్ అనేది 19, వి అనేది 22. అంటే ఏమైంది, ఇక్కడ సింప్లీ +3 యాడ్ అయింది. ఆ యు అనేది 21, ఎక్స్ అనేది ఏంటి 24, అంటే ఇక్కడ కూడా ఏంటి +3 యాడ్ అయింది. నెక్స్ట్ ఆర్ అనేది 18, నెక్స్ట్ యు అనేది 21, అంటే సింప్లీ ఇక్కడ కూడా +3 యాడ్ అయింది. సో దీంట్లో కూడా మాన్సూన్ కి అంటే 13 కి +3 యాడ్ అవ్వాలి, ఓ అనేది 15 కి +3 యాడ్ అవ్వాలి, ఎన్ అనేది 14 కి +3 యాడ్ అవ్వాలి. సో ఆప్షన్ ఏంటో మనం పిక్ చేస్తే సరిపోతుంది, దట్ ఈస్ 1, రైట్. సో ఇలా కూడా క్వశ్చన్ అడగొచ్చు, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. అండ్ బ్లడ్ రిలేషన్ బేస్డ్, రైట్, మనకి చాలా తెలుసు. సో దీపక్ అనేవాడు నితిన్ కి చెప్తున్నాడంట, అబ్బాయి ఎవరైతే ఫుట్బాల్ ఆడుతున్నాడో, దీపక్ అనేవాడు నితిన్ కి చెప్తున్నాడంట, అబ్బాయి ఎవరైతే ఫుట్బాల్ ఆడుతున్నాడో ఆయన యంగర్ ఆఫ్ ద 2 బ్రదర్స్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ మై ఫాదర్స్ వైఫ్. దీపక్, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీపక్ అనుకోండి, రైట్. డాటర్ ఆఫ్ మై ఫాదర్స్ వైఫ్, నా ఫాదర్ యొక్క వైఫ్ ఏమవుతుంది, మా మదర్ అవుతుంది, రైట్, మా మదర్ అవుతుంది, రైట్. సో మా మదర్ యొక్క డాటర్ అంట, మా మదర్ యొక్క డాటర్ ఏమవుతుంది, నాకు చెల్లి అవుతుంది, రైట్, నాకు చెల్లి అవుతుంది. అండ్ ఈ డాటర్ యొక్క 2 బ్రదర్స్ అంట, 2 బ్రదర్స్, ఒకటి నేను అంటే ఇంకొకటి ఎవరు కావాలి, ఖచ్చితంగా ఆ ఫుట్బాల్ ఆడేవాడు కావాలి. అంటే వీడు నాకు ఏమవుతాడు, బ్రదర్ అన్నట్టు కదా. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ, హౌ ఇస్ ద బాయ్ ప్లేయింగ్ ఫుట్బాల్ రిలేటెడ్ టు దీపక్, అంటే ఏమవుతాడు, సింప్లీ బ్రదర్ అవుతాడు, రైట్. సో ఇలా డైరెక్షన్ మనకి బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు. లేదా ఒక 4-5 స్టేట్మెంట్స్ ఇస్తాడు. సో దాంట్లో నుంచి మనం ఒక ఫ్యామిలీ ట్రీని మనం బిల్డ్ చేయాల్సి ఉంటుంది, రైట్. జనరేషన్స్ ని బట్టి మనము బిల్డ్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ అడుగుతాడు దాన్ని బేస్ చేసుకొని. సో పర్సన్ బి అనేవాడు సికి ఏమవుతాడు, రైట్. పర్సన్ ఏ యొక్క జెండర్ ఏంటి, రైట్. సో ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పాం కదా, రైట్. సో ఒక కేస్లెట్ ఇవ్వచ్చు, రైట్. ఒక 4-5 స్టేట్మెంట్ల నుంచి ఒక కేస్లెట్ ఇవ్వచ్చు, లేక ఎక్కువ కూడా కావచ్చు. ఒక ప్యాసేజ్ లాగా ఇచ్చి, ఒక కేస్లెట్ ఇచ్చి, దాంట్లో నుంచి కొన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్స్ వాటికి ఫైండ్ అవుట్ చేసేలా ఇవ్వచ్చు, రైట్. సో దాని కింద మనకి క్వశ్చన్స్ అడగడం జరగవచ్చు, రైట్. లేదా ఇది కేస్లెట్కి సంబంధించిన డేటా ఇంటర్ప్రిటేషన్. లేదా ఇలా మనకి టేబుల్ ఇచ్చేసి, దీన్ని ఈ డేటా అనేది డైరెక్ట్ ఇవ్వకుండా ఇలా టేబులర్ ఫార్మాట్ లో ఇచ్చేసి దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉండొచ్చు, రైట్. బేసిక్ అడిషన్, యావరేజెస్, పర్సెంటేజ్, సో వీటిని చెక్ చేస్తూ మన క్వశ్చన్స్ అడగొచ్చు. లేదా బార్ గ్రాఫ్స్ కావచ్చు, లేదా లైన్ గ్రాఫ్స్ కావచ్చు, లేదా పై చార్ట్స్ కావచ్చు, రైట్. సో వీటిని బేస్ చేసుకొని, లేదా వెబ్ గ్రాఫ్స్ కావచ్చు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇదంతా పేపర్ ఏకి సంబంధించింది, రైట్. సెక్షన్ ఏకి సంబంధించింది. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి ఇవి లాంగ్వేజెస్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇవి SSC స్టాండర్డ్ లో ఉండడం జరుగుతుంది.
సో ఫస్ట్ స్టేజ్లో అయితే ఇది 25 ఈచ్ ఉంటాయి, సెకండ్ స్టేజ్లో అయితే ఇవి 75 ఈచ్ ఉంటాయి. సో ఇంగ్లీష్లో ఏం అడగవచ్చు, కాంప్రిహెన్షన్ బేస్డ్ అంటే ఏంటి, ఒక పెద్ద కాంప్రిహెన్షన్ ఇస్తాడు, దాన్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో దీంట్లోనే సినానిమ్స్, యాంటోనిమ్స్ అడగవచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూసేజ్ అండ్ ఇడియమ్స్, సామెతలు. నెక్స్ట్ వొకాబులరీ, పంక్చువేషన్. నెక్స్ట్ పంక్చువేషన్ తెలుసు కదా, సో పంక్చువేషన్ గురించి, రైట్. వొకాబులరీ అడగొచ్చు, అంటే నేమ్, సినానిమ్స్, యాంటోనిమ్స్. నెక్స్ట్ లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, లైక్ జంబుల్డ్ సెంటెన్సెస్ ఇస్తారు. ఒక ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ని జంబుల్డ్గా ఇస్తాడు, వరుస క్రమంలో కాకుండా ఇర్రెగ్యులర్గా ఇస్తాడు. సో దాన్ని మనము కరెక్ట్గా అరేంజ్ చేయాలి, గ్రామాటికల్గా కరెక్ట్ వచ్చేలా అండ్ సెన్స్ అయ్యేలా, రైట్. ఇట్ షుడ్ మేక్ సెన్స్ అనమాట, అర్థవంతంగా మనం రెడీ చేయాలి. సో దాన్ని మనకి ఏం కావాలి, గ్రామర్ కావాలి అండ్ కాంటెక్స్ని అర్థం చేసుకునే గుణం కూడా కావాలి. సో ఇలా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో గ్రామర్. సో గ్రామర్ అనేది చాలా బిగ్ థింగ్, మనకి జస్ట్ గ్రామర్ అని మెన్షన్ చేశాడు. గ్రామర్లో ఇవన్నీ టాపిక్స్ మనం కవర్ చేయాల్సి ఉంటుంది, రైట్. నౌన్ కావచ్చు, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ప్రొనౌన్, అడ్జెక్టివ్స్, టెన్సెస్, ప్రపోజిషన్స్, ఆర్టికల్స్, యాడ్వర్బ్, కంజంక్షన్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, సింపుల్, ఇంట్రెస్ట్ అండ్ సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. అండ్ తెలుగు లాంగ్వేజ్ కనుక చూస్తే సినానిమ్స్ అండ్ వొకాబులరీ, రైట్. మనం ఏమంటాం వాటిని, నానార్థాలు కావచ్చు, రైట్. నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీ, రైట్. నెక్స్ట్ గ్రామర్లో దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మనం, జస్ట్ గ్రామర్ అని ఇచ్చాడు నోటిఫికేషన్లో. సో దాంట్లో మనం అలంకారాలు, ఛందస్సు, సందులు, సమాసాలు, రైట్, వ్యాకరణం, అర్థపరిణామం, అవ్యయము, క్రియ, ధ్వని, ఉత్పత్తి స్థానం, పురుషాలు, వచనము, సో ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్. నెక్స్ట్ యూసేజ్ అండ్ ఇడియం, తెలుగులో సామెతలు, వాటి యూసేజ్, రైట్. సో ఇవన్నీ కూడా మనకి లాంగ్వేజెస్కి సంబంధించినవి. దిస్ ఈజ్ ఆల్ గైస్. ఐ నో కొంచెం లెంగ్దీ అయిందని నాకు తెలుసు, బట్ మీకు కంప్లీట్గా ఒక ఐడియా ఇవ్వడం కోసం, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఒక పిక్చర్ మీ మైండ్లో క్రియేట్ చేయడం కోసం ఇలా వీడియో చేయడం జరిగింది. హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. సో దీని తర్వాత మీరు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తారని అండ్ మీ ప్రిపరేషన్ని విజయవంతంగా ఫినిష్ చేసి 670 పోస్టుల్లో ఖచ్చితంగా మీరు ఒకటి సాధిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. సో ఖచ్చితంగా ఇంకొన్ని కూడా వీడియోస్ మీకు గ్రూప్ 4కి సంబంధించి రెగ్యులర్గా మేము చేస్తూ ఉంటాం, ఖచ్చితంగా ఫాలో అవ్వండి వితౌట్ ఎనీ ఫెయిల్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఈస్ స్కాలర్షిప్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేస్తున్నాము గ్రూప్ 4కి సంబంధించి, రైట్. అది January 5th జరగబోతోంది. సో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాము. సో మీరు తీసుకొని, సో అది స్కాలర్షిప్ టెస్ట్ అటెండ్ అయ్యి మీరు 3000కి సమానమైనటువంటి గిఫ్ట్ వోచర్ని పొందవచ్చు, రైట్. స్కాలర్షిప్లో విన్ అయ్యి, అంటే టాప్ 5లో ఉంటే యూ విల్ బి ద విన్నర్ అనమాట. సో 3000కి సమానమైనటువంటి మీకు గిఫ్ట్ వోచర్ అనేది మీరు పొందడం జరుగుతుంది, రైట్. అండ్ ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 2 డేస్లో మీకు గ్రూప్ 4కి సంబంధించిన సిలబస్ అంతా కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. So thank you guys, have a nice day. Don't forget to subscribe to the channel for more.